దీనికి ఏదైనా మనం నమస్కారం చేస్తే మన యొక్క దారిద్ర్యం పోతుందేమో అనేసి కాళ్ళు పుట్టుకుని మహానుభావ నేను అష్టదారిద్ర్యంతో జీవిస్తున్నాను. చేత ఏ వ్రతం చేస్తే ఏ తపస్సు చేస్తే ఏ అనుష్ఠానం ద్వారా నేను కొంచెం నాకు అన్న వస్త్రాలు ఉంటుందో అటువంటి విధానం చెప్పండి అనేసి నా కాళ్ళు పడుతూ నమస్కారం చేసేటప్పటికీ భగవాన్ వాచ భగవంతుడు చెప్తున్నాడు, ఏమయ్యా బ్రాహ్మణోత్తమ శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ మూర్తి అవతారమే ఉన్నాడు. అటువంటి అవతార పురుషుడైనటువంటి సత్యదేవుని యొక్క వ్రతం చేయవయ్యా నువ్వు. ఆ యొక్క వ్రతం చేసినట్లయితే నీ యొక్క దారిద్ర్యం పటాపంచలైపోయి అధికమైనటువంటి ఐశ్వర్యవంతుడు అవుతాయా నువ్వు అనేసి సాష్టాంగ నమస్కారం చేశారు. చేసేటువంటి విధానం అంతా చెప్పారు, వ్రతం చేసేటువంటి విధానం అంతా చెప్పారు. ఆయన బ్రాహ్మణుడు చేసి బయట చూసేటప్పటికి ఆయన మాయమైపోయి ఆ బ్రాహ్మణుడు ఎక్కడికి వెళ్ళాడు అనేసి మొత్తం చుట్టూరు తిరిగేసారు. అన్ని చోట్ల తిరిగాడు, ఎక్కడా కనిపించలేదు. ఓ నేను బ్రాహ్మణుడు కాదు, నా యొక్క దారిద్ర్యం పోగొట్టడానికి విశ్వాస సంబుద్ధుడు బ్రాహ్మణ వేషధారి వచ్చింది. ఆ బ్రాహ్మణ నాకు వ్రతం కానీ చెప్పదు. బ్రాహ్మణ వేషధారి వచ్చాడు. ఈ వ్రతాన్ని నేను ఇంటికి వెళ్ళి చేస్తాను అనేసి మనసులో సంకల్పించుకుని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కొద్దిగా మంచిది అమ్మో ఈ యొక్క వ్రతాన్ని ఇంటికి వెళ్ళి చెయ్యాలి అనేసి అనుకుని భార్య పెట్టారు వాళ్ళు చెప్పారు, రేపే వ్రతాన్ని చేద్దాం. ఎప్పుడైతే వ్రతాన్ని చేద్దాం అనేసి అన్నాడో, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మనం ఈ యొక్క వ్రతాన్ని చేద్దామా అనేటువంటి కౌతుకంతో కుతూహలంతో సరే తెల్లవారింది. కాలకృత్యాలన్నీ తీర్చుకున్నాడు. ఈ కాలకృత్యాలన్నీ తీర్చుకుని ఆ యొక్క వ్రతం ఆ భార్య బిడ్డలతో మాసే వ్రతం కృప విజయమాసమందు ఈ యొక్క వ్రతం చేశాడు. ఎప్పుడు పౌర్ణమి దేతేనో ఏకాదశి దేతేనో ఎప్పుడు ఆ వారిగా దంపతులు కుదురుతో అప్పుడు ఈ యొక్క వ్రతం చేసుకుంటారు. ఈ వ్రత ప్రభావం వల్ల సర్వ దుఃఖ వినుర్ముక్తో సర్వ సంపత్ సమన్విత, సర్వ దుఃఖము నుండి ముక్తి పొందినటువంటి వాడే, అష్టైశ్వర్యులు సౌభాగ్యములు కలిగినటువంటి వాడే, ఇహమందు సర్వసౌఖ్యాలు అనుభవించినటువంటి వాడే, అంచమన విష్ణు సాహిత్యాన్ని పొందారు. శ్రీమద్రమారమణ గోవింద. ఈ విధంగా వ్రతం చేస్తూ ఉంటే ఆ మహర్షులు అడుగుతున్నారట, ఏమండి ఓ గురువర్య, ఓ సోమ మహర్షి, ఇంకా ఈ యొక్క బ్రాహ్మణుని చూసి ఎవరైనా వ్రతాన్ని చేశారా? చేసినటువంటి వాళ్ళందరూ సద్గతులు పొందారా? అటువంటి వ్రతాన్ని మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాం. సూతులు వారి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారట. ఎప్పుడైతే ఒకనొక సమయంలో ఈ బ్రాహ్మణుడు మాసే వ్రతం కృత విజయమాసమంది ఈ యొక్క వ్రతం చేస్తున్నాడు. ఈయన ఆ వ్రతం చేసేటప్పుడు కాష్టక్రేత సమాగత, కాష్టక్రేతుడు అంటే పొలం అమ్ముకునేటువంటి వాడు. ఆ కాష్టక్రేతుడు వచ్చి ఎక్కడ మామగా ఈ పొలం అమ్ముడవలేదు. ఏంటి ఇది, ఇక్కడ ఏదో బ్రాహ్మణ గృహంలాగా ఉంది, ఇక్కడ మకర తోరణాలు 2 మామిడి తోరణాలు ఉన్నాయి, ఆయన చేత మా అమ్మగా లోపలికి వెళ్ళి ఏదైనా మంచిదాహం చేస్తారనేసి లోపలికి వచ్చేట
దాంతో మంచిగా ఇచ్చారు. ఏమండి ఓ బ్రాహ్మణోత్తమ మీరు చేసేటువంటి వ్రతం ఏంటి? ఈ వ్రతం చేస్తూ ఉండేటువంటి సత్ఫలితాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాం. ఏంటి మీరు కాశీనగరంలో యాయవారం చేసుకునేటువంటి వారు ఇంత అధికమైనటువంటి ఐశ్వర్యం ఎలా వచ్చింది? మీరు చేసేటువంటి వ్రతం ఏంటి? ఆ వ్రతంలో చేస్తూ ఉండేటువంటి ప్రభావం మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాం అనేసి ఆ బ్రాహ్మణ అన్నాడు, సత్యనారాయణ వ్రతం సర్వేప్సిత వరప్రద. సత్యనారాయణ వ్రతం మీరు ఏ రకమైనటువంటి కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక తీర్చేటువంటి సత్యనారాయణ వ్రతం. ఓ బ్రాహ్మణోత్తమ, ఓ కాష్టక్రేత, నీవు కూడా వ్రతం చేసుకో. ఈ వ్రత ప్రభావాన్ని నాకు అష్టైశ్వర్యములు భగభాగ్యములు కలిగాయనేసేసరికి చేసేటువంటి విధానం చెప్పమన్నాడు. చేసేటువంటి విధానం చెప్పాడు. ఆ యొక్క వ్రతాన్ని కాష్టక్రేతుడు తెల్లారిన తర్వాత తీసుకుని ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేశాడు. ఈ వ్రత ప్రభావం వల్ల సర్వ దుఃఖముల నుండి ముక్తి పొందినటువంటి వాడే, అష్టైశ్వర్యములు భోగభాగ్యములు కలిగినటువంటి వాడే, దేహమందు సర్వసౌఖ్యాలు అనుభవించినటువంటి వాడే నిత్యమును విష్ణు సాహిత్యాన్ని పొందారట. స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ కదా ఈ అధ్యాయ సమాప్తం. అయిపోయినాయి, కథలు అయిపోయినాయండి. ఇంకా 3 బట్ట ఇచ్చేసాను.